సైన్యంలాగా తీసుకొచ్చారు ఇక్కడికి అనిపిస్తుంది. అర్జున్ గారు, ఐ థింక్ ఇంత బ్యూటిఫుల్ టీమ్ గురించి నేను మాట్లాడడం కంటే మీ ద్వారా మేము వింటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. కాబట్టి ఐ థింక్ ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. సో మీ ద్వారా మాకు సీతా పయనం టీమ్ని మా ముందుకు తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎస్, ఓవర్ టు యూ సార్. సీతా పయనం టీజర్ లాంచ్కి వచ్చిన మన మాధ్యమ మిత్రులందరికీ, సుకుమార్ గారికి, ఉపేంద్ర గారికి, వేదికపై ఉన్న మై హోల్ టీమ్ అందరికీ, ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్కి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ ప్రోగ్రాం చూస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా నచ్చిన ఇద్దరు డైరెక్టర్స్ చీఫ్ గెస్ట్గా రావటం అనేది ఇట్స్ లైక్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ ఫర్ మై టీమ్. సీతాపయనం గురించి మాట్లాడడానికి ముందు ఒక రెండు మాటలు. It's been like some 15 years ముందు what is that movie? హనుమాన్ జంక్షన్ అని ఒక సినిమా చేశాను. అందులో నేను హీరోగా యాక్ట్ చేశాను. అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక ఆస్పైరింగ్ అసోసియేట్ డైరెక్టర్ నేను అక్కడ చూశాను. సో అది ఎవరు కాదు, మన సుకుమార్ గారు. అండ్ టుడే చూస్తే ఒక పెద్ద ట్రీ లాగా, పెద్ద వృక్షం లాగా హీ ఈజ్ లైక్ ఇండియాలో తగ్గేదేలేనే. సో ఇండియాలోనే టాప్ 10 డైరెక్టర్స్లో అతను ఒకరు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సో అతను డైరెక్ట్ చేస్తానంటే ఏ హీరో అయినా డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు. అండ్ అతను చేసిన ఒక్కొక్క సినిమా కూడా ఒక్కొక్క మైల్ స్టోన్. అందులో నాకు నచ్చింది, చాలా నచ్చింది రంగస్థలం అండ్ పుష్ప. వాట్ ఏ ప్రజెంటేషన్. ఒక ఆర్టిస్ట్ని ఎలివేట్ చేయడానికి ఎంత, ఒక నార్మల్ సీన్ కూడా అది ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు అనేది he has done and proved, and he's a fantabulous director. And thank you so much sir, thanks for coming. And నేను ఇది ఎప్పుడు మర్చిపోను. సో అండ్ ఇంకొక సినిమా, ఒక కన్నడ సినిమా. ఆ సినిమా నా బ్రదర్ కిషోర్ సర్జా డైరెక్టర్, నేను అందులో హీరో. సో దానికి ఒక మంచి డైలాగ్ రైటర్ కావాలని అప్పుడు చాలా వెతికాము. అండ్ దెన్ వీ గాట్ ఎ రెఫరెన్స్. ఒక కుర్రోడు ఉన్నాడు, లైక్ వెరీ వెరీ షార్ప్ గై. ఆయన తర్వాత ఆయన పిలిపించాము. సో ఆయన వచ్చినట్టే చూస్తే ఒక చిన్న మిథున్ చక్రవర్తిలా ఉన్నాడు ఈ కుర్రోడు అని అనుకున్నాము. సో అతనే మన ఉపేంద్ర గారు. సో అప్పుడే వి డిస్కస్ సో మచ్ అబౌట్ డైలాగ్స్, సీన్స్, అదంతా చాలా. సో దట్ వాజ్ మై ఫస్ట్ మీటింగ్ విత్ ఉపేంద్ర గారు. అండ్ దెన్ కొన్ని రోజులు అయిన తర్వాత హీ బికెమ్ డైరెక్టర్. టైటిల్ ష్ అని ఒక టైటిల్, ష్ అని ఒక టైటిల్ చూడండి అది. సో ఆ పిక్చర్ యాజ్ ఎ డైరెక్టర్ పెద్ద హిట్ అయింది ఆయనకి. ఆ తర్వాత ఓం అని శివరాజ్ కుమార్ని పెట్టి ఒక సినిమా చేశారు, అది పెద్ద బ్లాక్ బస్టర్. అండ్ దెన్ అతను యాక్టర్ అండ్ డైరెక్టర్ అయిపోయారు. తర్వాత ఏ వచ్చింది, అది పెద్ద బ్లాక్ బస్టర్. ఇంకొక సినిమా టైటిల్ చూస్తే ఇంతే, మీరే అర్థం చేసుకోండి అని చెప్పేశాడు ఆయన.
సో అందరూ జనం అంతా ఇది సూపర్ అని వాళ్ళే టైటిల్ పెట్టేశారు. అది సూపర్ హిట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా రీసెంట్గా ఒక మూవీ చేశారు. అది ఎలాగ టైటిల్ చెప్పడం అని తెలీదు. సో ఆయన టైటిల్ ఎంత వ్యత్యాసంగా ఉంటుందో ఆయన సినిమాలు కూడా అంతే వ్యత్యాసంగా ఉంటుంది. అండ్ ఓన్లీ పబ్లిక్కి మాత్రమే కాకుండా ఈవెన్ డైరెక్టర్స్, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్, కల్ట్ మూవీస్. అండ్ సో ప్రతి ఇండస్ట్రీలో ఊరికే కమెంట్ చేసే బ్యాచ్ ఉంటారు కదా. అప్పుడు కూడా కన్నడ ఇండస్ట్రీలో ఈయన్ని చూసి ఏ కమాన్ యు ఆర్ సో ఇండిఫరెంట్ అని చెప్పారు ఆయన్ని. సో ఈయన మాత్రం సపరేట్గా నిలబడి యు ఆర్ ఆల్ ద సేమ్ అన్నాడు. సో అప్పుడే అంత ధైర్యంగా చేసి ఒక డైరెక్టర్ అంటే అది ఒక బ్రేవ్, మన మైండ్లో ఉండేది కూడా మన కాన్సెప్ట్ని ధైర్యంగా అది చెప్పటం అనేది కూడా ఒక పెద్ద క్వాలిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఉపేంద్ర గారికి కూడా, ఆయన వచ్చి ఈరోజు గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కమింగ్ టు అవర్ సీతా పయణం. ఈ కథ ఇలాంటిది, నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పడం అంతా నేను ఈరోజు రాలేదు. ఎందుకంటే అది మనం చెప్పడం కన్నా జనం చూసి అది బాగుంది బాగలేదని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ అండ్ మై టెక్నీషియన్స్. ఈ సినిమా నేను యాక్చువల్గా స్టార్ట్ చేసింది ఫర్ మై డాటర్. నా డాటర్ కోసమే ఈ సినిమా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎలాంటి కథ చేయాలి అనేదంతా వచ్చింది. అండ్ ఊరికే నా డాటర్ కదా అని ఒక సినిమా తీయాలని రాలేదు. ఐ సా ద డెడికేషన్, ఒక సినిమా పట్ల ఒక ఇంట్రెస్ట్, అది చూసి ఐ థాట్ ఐ విల్ ప్రజెంట్ హర్ సంథింగ్, ఒక సినిమా ప్రజెంట్ చేద్దామని ఈ పిక్చర్ స్టార్ట్ చేశాను. సో డాటర్స్కి ప్రజెంట్ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. సో అలాగే చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేశాను. సో జనానికి ఇది నచ్చుతుంది అనే నమ్మకం నాకు చాలా ఉంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఎక్కడ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికి వెళ్ళినా, ఏ ఒక చిన్న కార్నర్కి వెళ్ళినా, ఏ చిన్న విలేజెస్కి వెళ్ళినా, నేను ఎప్పుడో 40 years ముందు చేసిన సినిమాల గురించి అంతా చెప్తుంటారు. మా పల్లె గోపాలుడు, రాణిమ్మ పాట మీరు అని ఎంత బాగా చేశారంటారు. పుట్టింటికి రాచెల్లి అని చెప్తారు. అది ఒకే ఒక్కడు చాలా ఏది మర్చిపోలేదు. ద కైండ్ ఆఫ్ లవ్ దే ఆర్ షోయింగ్, అది నిజంగా మర్చిపోలేను. సో ఆ ఒక అభిమానం, ఆ ఒక ఆశీర్వాదం ఎప్పుడు చిరరుణిగా ఉంటాను. అదే అభిమానం నా డాటర్ మీద చూపించాలి. అండ్ ఈ ఆశీర్వాదం, అభిమానం అన్నప్పుడు ఇంకొకరు జ్ఞాపకం వస్తున్నారు. దట్ ఈస్ ద హీరో ఆఫ్ దిస్ పిక్చర్, నిరంజన్. యాక్చువల్గా నేను ఇది కథ నా డాటర్ కోసం చేశాను. బట్ డీటెయిలింగ్ చేసేటప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ కన్నా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయిపోయింది. నిజంగా మీరు పిక్చర్ చూస్తే మీకే అనిపిస్తుంది. సో ఈ క్యారెక్టర్లో చాలా ఎక్స్ప్రెషన్స్, అన్నీ ఒక వర్సటాలిటీ ఉండే ఒక క్యారెక్టర్ ఆయన చేసింది. దీనికి ఎవరు మంచి ఒక ఆర్టిస్ట్ కావాలని చూస్తుండగా ఇమ్మీడియట్గా బెంగళూరు నుంచి నాకు కొన్ని ఫొటోస్ వచ్చింది. నిరంజన్ ఫోటో వచ్చింది. అరే బాగున్నారు కుర్రోడు, ఎవరిది? మన ఉపేంద్ర గారు అన్న కొడుకు అన్నారు. అప్పుడే ఐ సెడ్ ఓకే, 90% ఓకే, కమింగ్ ఫ్రమ్ దట్ లెగసీ. అండ్ తర్వాత పిలిపించి దెన్ ఆయన్ని ఈ పిక్చర్లో యాక్ట్ చేయించడం జరిగింది. అండ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హిమ్. హీఈస్ అ వండర్ఫుల్, ఆయన హైట్ గురించి చెప్పక్కర్లేదు. సో ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్, చాలా మంచి ఫైటర్, డాన్సర్. కన్నడం అయినా తెలుగులో వన్ పేజ్ కూడా డైలాగ్ చెప్పేస్తాడు. సో ఆ ఒక తపన అనేది ఉంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ ఫ్యూచర్ ఫర్ బోత్
హీరోయిన్ మై డాటర్. అండ్ ఈ పిక్చర్లో సత్యరాజ్ గారు ఒక చాలా మంచి పాత్రలో నటించారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా హీ హెస్ డన్ లాట్ ఆఫ్ వర్సటైల్ క్యారెక్టర్స్ చేశారు. బట్ ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా ఏం చేయిద్దామని రాసి ఆయన హెస్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. అండ్ కోవి సరళ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నారు. సిరి కూడా షీ హెస్ డన్ ఎ వెరీ నైస్, ఇది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసింది సిరి. అండ్ చరణ్ ఇక్కడ ఓకే చరణ్ మీరు చూసింటారు, కేజీఎఫ్ సినిమాలో చూసింటారు. ఆయన తమిళ్లో 2-3 సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఈ పిక్చర్లో కూడా హీఈస్ డూయింగ్ ఎ వెరీ నైస్ రోల్. సో కమింగ్ టు మై టెక్నీషియన్స్, ద పిల్లర్ ఆఫ్ మై project, my first pillar is my DOP, Mr. Balamurugan. Yeah, he is a DFT camera, DFT pannirkinga. So he's a award winner, chala festivals lo got so many awards, and 100% ఈ పిక్చర్లో మీకు కెమెరా వర్క్ చాలా బాగుంది అని చెప్పే లెవెల్కి ఆయన చేశారు. అండ్ నెక్స్ట్ పిల్లర్ ఈజ్ అనూప్ రూబెన్స్. ఈ సినిమాలో ఒక 5 సాంగులు ఉన్నాయి, చాలా మంచి సాంగులు. అండ్ నేను చాలామంది పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశాను, ఇంక్లూడింగ్ ఇళయరాజా సార్ అండ్ రెహమాన్ గారు అండ్ విద్యాసాగర్, వీళ్ళంతా గ్రేట్ మ్యూజిషియన్స్. అండ్ నా ఇప్పుడు ఈయనతో చేస్తున్నాను. హీఈస్ లైక్ హీ డిజర్వ్స్ మోర్ అనిపిస్తుంది, బికాస్ హీ హెస్ గట్ సో మచ్ ఆఫ్ టాలెంట్. 1 అవర్లో 2-3 ట్యూన్స్ వచ్చేస్తుంది, బట్ ఆయన రావటం లేట్ అయింది అంతే. సో మీరు పాట వింటే మీకు తెలుస్తుంది. హీ హెస్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, నాట్ ఓన్లీ మ్యూజిక్ బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. హిజ్ వర్క్ విల్ స్పీక్. అండ్ ఇలాంటి సాంగ్స్ని రాసింది ఎవరు అంటే ఆస్కర్ అవార్డు విన్నర్ మన చంద్రబోస్ గారు. ఆయనతో ఫస్ట్ టైం నేను వర్క్ చేస్తున్నాను. అండ్ ఐ వాజ్ టోటలీ అమేజ్డ్ ఆయన వే ఆఫ్ వర్కింగ్. ఇక్కడ ట్యూన్ చేస్తుంటే ఆయనకి వర్డ్స్ వస్తుంటాయి, పేపర్లో కూడా రాసుకోడు, ఫుల్ సాంగ్ అయిపోయిన తర్వాత ఫుల్ పాడేస్తాడు అగైన్. సో ఇది ఎలాగ మెమొరీ అనేది నాకు అర్థం కాలేదు. సో హిస్ డన్ 2 సాంగ్స్, చాలా మంచి సాంగ్స్ ఆయన రాశారు. తర్వాత కాసర్ల శ్యామ్ సార్, కూర్చోండి సార్, కాసర్ల శ్యామ్ అని ఆయన కూడా ఒక 3 సాంగ్లు రాశారు, 3 డిఫరెంట్ సాంగ్స్. అండ్ దెన్ కమ్స్ ఈ సాంగ్ ఎవరు తీశారు అంటే సృష్టి వర్మ. షీఈ్ ఎ వెరీ యంగ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ గర్ల్, చాలా బాగా చేసింది సాంగ్ని. ఒక సాంగ్ సృష్టి వర్మ, ఇంకొక సాంగ్ లలితా శోభి అని ఇంకొక మాస్టర్ చేశారు. సో దిస్ ఈజ్ మై టెక్నీషియన్ అండ్ మై ఫైట్ మాస్టర్ బాబు. హలో, ఫైట్ మాస్టర్ బాబు. ఈయన అప్పుడు చాలా సినిమాలు నాతో వర్క్ చేశాడు. జై హిందూ ఆ టైంలో నుంచి అంతా ఫైటర్ గారు చాలా చేసి ఇప్పుడు ఫైట్ మాస్టర్. ఇప్పుడు రజనీ గారు సినిమా కూడా హీజ్ వర్కింగ్. సో ఫైట్స్ ఇది సినిమాలో ఒక 4 ఫైట్స్ ఉంటాయి, మీకు నచ్చేలాగుంటాయి. కూర్చో. సో దిస్ ఈజ్ మై టీమ్. అండ్ ఇక్కడ ఐ వాంట్ టు లైక్ థ్యాంక్ సమ్ పీపుల్ ఆల్సో. అది నన్ అదర్ దాన్ మన మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అవర్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ కథని ఫస్ట్ నేను చెప్పింది చిరంజీవి గారికి. సార్, ఎవరికి ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటుంది, ఏ హీరో బాగుంటుందని ఒకసారి నాకు చెప్పు అర్జున్, కథ వింటాను అని. సో ఒక 2 hours 2.5 hours కథ చెప్పాను, డీటెయిల్గా చెప్పాను. అది అయిన తర్వాత అనదర్ 2 hours ఆయనకు అంత నచ్చింది ఈ కథ.
సో ఈ పిక్చర్లో చాలా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, బికాస్ డిస్కషన్ లాగా జరిగింది మనకి 2-3 టైమ్స్. సో ఐ థ్యాంక్ హిమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఈ పిక్చర్ ఓపెనింగ్ అని పిలిచాను నేను. మోస్ట్లీ రారు అనుకున్నాను, అయినా పిలవాలి అని వెళ్ళి పిలిచాను. బట్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్, హీ కేమ్ టు ద పూజాకి వచ్చారు. నేను చెప్పాను, సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చింది అని. దెన్ ఆయన చెప్పారు, లేదు ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్, అందుకే వచ్చాను అని. ఏం సార్ అని. వీఆర్ విత్ యూ అని చెప్పడానికి నేను వచ్చాను అని. సో ఐ వోంట్ ఫర్గెట్ దట్, యునో. సో అగైన్ థ్యాంక్ యూ, ఎవరిని వదలలేదు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ ఐ థ్యాంక్ మై చీఫ్ గెస్ట్ ఫర్ మేకింగ్ their టైమ్ వాల్యుబుల్ టైమ్. ఓకే, ఇప్పుడు బిత్రి సతీష్ గారు మాట్లాడతారు. సార్ సార్ సత్తి గారు మాట్లాడే ముందు ఇద్దరిని మీరు మర్చిపోయారు సార్. టీజర్లో మేము చూసాం, వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టాలెంట్ అర్జున్ గారు, ధ్రువ సార్జా గారు. అవును, నేను ఈ సినిమాలో ఒక మంచి క్యామియో రోల్లో నేను చేశాను. అండ్ ఇంకొక ఎమోషనల్ స్పెషల్ రోల్లో ధ్రువ సర్జా యాక్ట్ చేశాడు. ధ్రువ, దట్ విల్ బి యూనో హైలైట్ పిక్చర్కి. ఎస్, ఆ 2 ఫ్రేమ్స్ అసలు హైలైట్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మాకు టీజర్లో. ఓకే, సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ ద ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ సో మచ్, సచ్ అ లవ్లీ స్పీచ్, లవ్లీ ఇంట్రొడక్షన్ టు ఫర్ ఆల్ ఆఫ్ యువర్ టీమ్. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ద వే యూ ఆర్గనైజ్డ్ ఎవ్రీథింగ్ ఆల్సో. సో సీతా పయనం చాలా బ్యూటిఫుల్ టీజర్తో మా ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మన టీం మాటలు కూడా వినేద్దాం సార్. సో ఎస్, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసాక అలా కాదనకూడదు, మైక్ తీసేసుకోండి. ఎస్, ఓకే. సో బిత్తిరి సత్తి గారి మాటలతో మొదలు పెట్టేద్దాము. అరే తో స్టార్ట్ చేద్దామా మనం? కాదు, ఇక్కడ మహామహులు ఉన్నారు. మాదంతా ఏం రా సత్తి, నువ్వు టీజర్లో లేవు, ఏడలేవు, ఎందుకురా సూటు నీకు అనుకోకూరి. కనిపించే సింహాలు ఇవన్నీ, కనిపించిన సింహాలం మేమన్నమాట. బాగా హడావిడి చేస్తున్నాయి కదా, ఊళ్ళో పెళ్ళికి కొన్ని అట్లనే చేస్తుంటాయి అనమాట. సరే, ఏడున్నా ఇక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. సుకుమార్ సార్కు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్. అంటే ఆయన, నేను చూస్తున్నా, మనం జెండర్ ఫీలింగ్ లేకుండా ఆయన ముద్దు పెట్టేస్తాడు. నిజంగా కలవంగానే ముద్దు పెట్టేస్తాడు. ఎవడిస్తాడండి మొగోళ్ళకు ముద్దు? అంటే మనుషుల్ని అంత ప్రేమిస్తాడు ఆయన, మనుషుల్ని అంత ప్రేమిస్తాడు. సార్, నా భాషలో చెప్పాలంటే మీ విటమిన్ సాంగ్స్కు నేను ఫ్యాన్ సార్. ఏందది విటమిన్ సాంగ్ అంటే? 36, 24, 36, ఇది వయస్సు కాదు ఓ రబ్బీ నా ఫోన్ నంబరు. సార్, మీ కళకు సార్, ఇది కాళ్ళకు కాదు సార్, మీ కళకి ఇది. నిజంగా సార్, సుకుమార్ సార్ లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు భయ్యా. లైవ్ కామెంట్ చేయకుండా భయ్యా, ముందే కన్ఫ్యూజన్, ముందే బిత్రి, తర్వాత గజబిత్రి అయిపోతున్నాను. టీజర్లో లేదన్న బాధ ఉన్నది కొంచెం, మళ్ళీ అసలు అర్థం చేసుకోండి జరా. అయితే సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే, ఆయన లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు, కానీ బాడీ లాంగ్వేజ్లో కొంతమంది తీస్తారు. అది బాడీ లాంగ్వేజ్లో ఇట్లా దౌడ కింద సరిస్తే ఒకటో నెంబర్కి దౌడకు సరిసిండు కుడి చేయితోని. రెండో సినిమాకు 2 చేతులతో దౌడ కింద చౌరిండు. మరి పుష్ప 3కి దేంతో చదువుతారు సార్? అంటే బాడీలో ఇంకా చాలా ఉన్నాయి, అంటే కాళ్ళు చేతులు తప్పనుకోదు. ఈ కాలు మామూలుగా అందాలంటే చాలా యోగాసనాలు చేయాలి. ఈ నుంచా సార్? చిన్నప్పుడు ఆటలు ఆడేది ఇట్లా, ఏమో ఆటలు. కానీ సార్, బాడీ లాంగ్వేజ్తో ఏ భాషనికైనా, బీహార్లో మీరు ఫంక్షన్ చేస్తే సార్, ఏం ఫ్యాన్స్ సార్ అది? ఓయమ్మ, అల్లు అర్జున్కి అక్కడ ఫ్యాన్స్ ఏంటి సార్?
అంటే ఇక్కడ భాషతో సంబంధం లేదు భయ్య, బాడీ లాంగ్వేజ్. సార్ ఈసారి త్రీలనన్నా టూ నాకు చిన్న సార్ ఏదో విటమిన్ సాంగ్లనన్నా పెట్టుండి సార్, ఏదో పక్క పంటి జరంతా లాగంగా వేసుకొని తిరుగుతూ ఉంటాం. అట్లా గ్రేట్ సార్, పాన్ ఇండియా పాన్ ప్రపంచం అయిపోయింది సార్ మీరు. నిజంగా చెప్పాలంటే ఉపేంద్ర సార్ బచ్చగలం అబ్బా, 10th పోరగాలం. సార్ సినిమా చూస్తే అరే మాట్లాడది ఏంటి, ఇగో గిసోటప్పుడే నాకు టూ అంట మళ్ళా. బచ్చ పోరగాళ్ళం ఉన్నాము సార్ సినిమాలు చూసుకుంటా. అంటే బంద్ చేయాలనా, ఇట్లా బంద్ చేయాలనా? మరి ఒట్టిగా లొల్లి పెడుతురు తమ్మి, జర రాగాలి. ముందే అయితే సారు ఆ బాడీ లాంగ్వేజ్తో ఇట్లనే. ఇప్పుడు అర్జున్ రెడ్డిని చూసినాం, అర్జున్ రెడ్డి తాత ఉపేంద్ర సార్. అర్జున్ రెడ్డి వారసత్వం ఏడికెళ్ళి వచ్చింది, ఉపేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా ఎక్కువ అయ్యి అరే ఆమె తంటుర్రు, కానీ నిజంగా అప్పుడు సార్ సోషల్ మీడియాలో లేడు, ఓన్లీ టాకీస్లలోనే ఉన్నాడు. నిజంగా అట్లుంటే దాని తాత ఉండేదన్నమాట. ఆయన కూడా ఏం డైలాగ్, ఇప్పటిదాకా డైలాగులు కదా పాట పాడుతున్నా తమ్మి నేను. అట్లా చెప్పుకుంటూ పోతే అనూపన్న నాతోని పాట పాడియాలని కోరుకుంటున్నా. ఎందుకంటే గప్ప గప్ప గుద్దిడిచి పెట్టిండు దీనికి. ఓ అమ్మ అర్జున్ సార్ ముఖం రాగానే ఎట్లా గుద్దిండు, అది ఉన్నాయన్న పలిగిపోయినాయా, ఏం గుద్దుడు అది మ్యూజిక్. అన్న మ్యూజిక్ను కూడా గప్ప గప్పనే గుద్దుతాం కానీ మనం. అంటే తప్ప అనుకోవద్దు భయ్య, యూత్కి కొంచెం కనెక్ట్ కావాలి కదా. అయితే అనూప్ అన్న తర్వాత చంద్రబోస్ అన్న, ఓయమ్మ అన్న పాడతాడు, రాస్తాడు, జడ్జిగా చేస్తాడు, ఏడ లేననే లేదు చంద్రబోస్ అన్న. నిజంగా ఆ చంద్రుడు అమాసకే వస్తావు కానీ నువ్వు దినాం వస్తావే, దినాం కనిపిస్తావే నువ్వు. భయ్యబ్బా ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అనుభవం భయ్యా. ఇది పుస్తకాల్లో ఏడ దొరకది, ఏ వికీపీడియాలో పీకి చూసినా కానీ దొరకదు ఇది. కానీ మనుషులతోని బతికితే, మనుషులతో ఉంటే తెలుస్తుంది. అట్లనే బిత్తిరి సత్తి కూడా మనుషులతో బతికే వచ్చింది కాబట్టి బతుకును చూపెడుతుంటా. అట్లనే అర్జున్ సార్తో నేను ఇంచుమించు నెల జర్నీ చేసిన. నా అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ సార్తో కూడా నెల రోజులే జర్నీ చేసిన నేను. ఎంత క్యూట్ ఉంటాడంటే పక్కపంటి, ఎంత ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన, ఏ ఇట్రాను అది డైలాగ్ చెప్పు అని కొన్ని చెప్పించుకుంటుంటాడు అనమాట. నాకు ఎంత ఇష్టమో. లోపల పోయి కూర్చుంటే ఇద్దరం ఒకతాన జొన్న రొట్టె తెచ్చిన ఊరికి వెళ్ళి, పామెనకి వెళ్ళి, చెవేలకి వెళ్ళి శరసగం రొట్టె తిన్నాం. ఇలా గ్రేట్గా చెప్పుకుంటా అల్లు అర్జున్ సార్ ఉట్టిగానే. అంటే నేను ఆయన రుద్రమాదేవిలా ఫీట్స్ చేస్తుంటే రియల్గా చూసిన, నేను బతికితే తెలుస్తుంది మనుషుల గురించి, దూరం ఉండి చూస్తే అదేం అర్థం కాదు. కానీ ఆ అర్జున్ సార్ని చూసినా, ఈ అర్జున్ సార్ని చూసిన. అర్జున్ సార్ ఆ అంటే అర్జున్ సార్, ఆ అంటే హనుమంతుడు, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, అన్నీ ఉంటాయి ఆయన దగ్గర, కమ్మగా ఉంటాయి. అంత ప్రేమిస్తాడు ఆయన మనుషుల్ని. దగ్గరగా చూసిన నేను. అట్లనే సార్ ఒకటి తగ్గింది సార్, ఒకటి తగ్గింది సార్, వారసులకు ఇవ్వటంలో ఒకటి తగ్గింది సార్. ఏం తగ్గింది సార్? అహంకారం ఇవ్వలేదు సార్ మీరు. ఆస్తులన్నీ ఇచ్చారు, అహంకారం ఇవ్వలేదు సార్. ఎంత ఒబీడియంట్గా రాగానే ప్రతి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెడుతుంది అమ్మ. అసలు దూరంకి వెళ్ళి అసలు మేము చూస్తూ ఉండిపోతాం, అమ్మలాగా అనిపిస్తా. అంటే చూస్తే తెలిసి నటించినట్టే ఏం ఉండదు. అందరినీ, టీంని అందరినీ, టెక్నీషియన్ అందరినీ ప్రేమగా పలకరించే, నిజంగా అమ్మ మీరు చాలా హైట్స్కి వెళ్ళాలి. అట్లనే మన టవర్, ఇది టవర్ ఎట్లున్నది బాడీ, మన అన్ని యూ షేప్లు ఉన్నాయి కానీ ఇది వి షేప్లు ఉన్నది. ఎన్ని ఇనుప సామాన్లు ఎత్తి ఇట్లా కావాలి, కోట కప్పి కవర్ చేసినావు కానీ మజిల్ చూస్తే మామూలుగా ఉండదు. నిజంగా గ్రేట్ భయ్యా నీ వర్కౌట్కి అయితే. చూసిన నిరంజన్, ఏక్ నిరంజన్ సూపర్ స్టార్, గ్రేట్ సార్. ఇంకా మేము భాష రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలేదు లొకేషన్లో, చాలా తక్కువనే మాట్లాడుకున్నాం. నేనే ఆయన కూడా సత్తి గారు కూర్చోండి, ఇంతవరకు
చిన్న చిన్నగా పొలైట్గా మాట్లాడుతుండే. ఇంకా చూడాలి ఇక మళ్ళా టూ వస్తుందా సార్ దీంట్లో? ఈ ప్రయాణం బాగా సాగితే టూ కూడా రావచ్చు, ఎందుకంటే టూ వాళ్ళ జతనే ఉన్నాం మనం. థ్యాంక్ యూ. చెప్పుకుంటూ పోవాలంటే మా తోటి ఆర్టిస్టులు ఇంకా సిరి, తర్వాత శ్రేష్ఠి, వీళ్ళందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే థ్యాంక్ యూ అండి యాంకర్ గారు. స్పెషల్లీ మీకు థ్యాంక్స్ భయ్యా. ఓపికతోని ఏం చెప్పినా కీకలు పెడుతురు, సపర్లు కొడుతురు. మీకోసానికి ఒకటి, ఈ సినిమా సూపర్ హిట్ కావాలి. సూపర్ హిట్ అవుతుందా? చెయ్యాలి మనం అందరం. ఊకోండి ఊకోండి, మడత పెట్టి ఏళ్ళు మడత పెట్టిన. థ్యాంక్స్. అమ్మో Thank you, sir. బాబోయ్, ఇప్పటి వరకు అదే అనుకుంటూ ఉన్నాయి, బిత్తిరితనం అంతా ఏమైపోయింది అని లాస్ట్లో వచ్చి మళ్ళీ పలకరించింది మమ్మల్ని. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా ఓ వేసుకుందామా బిత్తిరి సత్య గారికి? ఓకే, సో ఈ ఆలస్యం చేయకుండా సృష్టి వర్మ ఒక్కసారి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, సీతా పయనం. సో సృష్టి మాటలు వినేద్దాము. Hello, good evening everyone. ఒక్కసారి సృష్టి కొంచెం సెంటర్లోకి వచ్చారా? యా ప్లీజ్. Good evening everyone. So Sita Payanam, first of all, thank you sir for gracing this event. Thank you so much, and thank you so much Arjun sir for giving me this beautiful song and beautiful opportunity. Naku matal revu how to thank you and all. As a mentor, as a everything ante song lo unnappudu everything guiding and how to do the song, and he treated me like a child literally. He didn't treat me like a choreographer or something. He literally treated me like a child. So thank you so much sir. And Aishwarya ma'am, you were so beautiful in the song and you did really well. Ranjan sir, no words for you. What a jump you did on the tree, that was amazing. Upendra sir, thank you so much. And Sukumar sir, thank you. And that's all. I want to say that's it. Thank you so much. ఏ మీరందరూ మీమ్కి రెడీ అయిపోతున్నారు కదా.